మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నీకు నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతామని యేసు నామముపై అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఆఫీస్ ఉందండి. అందరం లేచి నిలిచినట్టయితే 303 పాట పాడుతుంది. ప్రారంభ పాట 303. బైబిల్ ఉన్నవారు ఏడు 42 అధ్యాయం 15 వచ్చిన చదువుకున్నాను. ఏడు 42 అధ్యాయం 15 వచ్చిన. ఆ దేశమందంతటను ఏడు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు.
తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. మరి ఒకసారి చదువుకుందామండి. ఆ దేశమందంతటా ఏబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. దేవుని వాక్యాన్ని దీవించింది. ప్రార్థన చేసుకున్నామండి. సర్వలోకమును సృష్టించిన గొప్ప యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. 6 దినాలు కష్టపడి 7వ దినం మీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినం అన్నావు ప్రభా. నీకు వందనాలు. అవును ప్రభా, నీ విశ్రాంతి దినాన ఈ రీతిగా నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు స్త్రీలు ప్రభా, నా తండ్రి ప్రత్యేక దినం ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక దినములో మా పితల నాటి తల్లులు ప్రభ అనేకమైన విధాలుగా ప్రభ నిన్ను ఏ రీతిగా ఆరాధించి ఉన్నారో, ఏ శ్రమలో నుండి వారు ప్రభ తండ్రి ఎదుర్కొన్నారో మీరు అన్ని వెలిగిన దేవుడో ప్రభ, నీకు స్తోత్రం నాయన. మాకు మాదిరిగా ప్రభ అన్నాను ప్రభ, నా తండ్రి రూతుని, రాహేలును ప్రభ, ఎస్తేరును ప్రభ, అయా తండ్రి ఎంతో మందిని ప్రభ, దెబోరా లాంటి ప్రభ స్త్రీలను మా ముందు పెట్టి ప్రభ, నా తండ్రి అయా స్త్రీలుగా మేము ఈ రోజు కూడి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. మనుషులు మమ్మల్ని గురించి ఎరగకపోవచ్చు కానీ నువ్వైతే బహువాటం ఎరిగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు అయా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నువ్వు వందనాలు ప్రభా. అయా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నువ్వు అక్కడవే ప్రభా, నీకు వందనాలు. నువ్వు అంటున్నావు, ఇదిగో రోదన కలిగిన స్త్రీలను పిలవనప్పుడు, అంగరాజ్య స్త్రీలను పిలవనప్పుడు అంటున్నావు ప్రభా, నీకు వందనాలయ్యా. అయా బైబిల్లో స్త్రీలను గురించో ప్రత్యేకంగా నువ్వు రాసి ఉన్నావయ్యా, నీకు స్తోత్రం నాయన. నీ లేఖనాలు ఎంతగానో చెబుతున్నాయ్యా, నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలయ్యా. యేసయ్యా నాయన, స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సువార్త ప్రకటించే వారిగా ప్రభా మేము ఉండటకు నీ కృపను దయచేయండి నాయన. నీలో వెలుగుదలను మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి. అయా నువ్వు అంటున్నావు ప్రభా, నీ వాక్యం ఎప్పుడంటే అప్పుడు పలికేటి వారిగా మా నోరును సిద్ధము చేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. స్త్రీలుగా మమ్మల్ని బలపరచండి, మా కుటుంబాలను మీరు కట్టండి ప్రభా, నీకు స్తోత్రం. గుణమైతేన స్త్రీ అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు తండ్రి. బుద్ధి కలిగిన స్త్రీలు ప్రభా 5 మంది కనికలుగా సిద్ధపడి వచ్చినప్పుడు ప్రభా, నీకు వందనాలు. వారిలో బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారిని కూడా మీరు నిర్ణయించిన దేవుడు అయ్యేందుకు నీకు స్తోత్రం నాయన. మెలకువ కలిగిన స్త్రీగా ఉండమంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం నాయన. అయా స్త్రీలే ప్రభా నీ సమాధి దగ్గరకు వచ్చి మెలకువగా ఉండి నిన్ను చూడవచ్చి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం నాయన. అవునయ్యా యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. నువ్వెంత మంచి దేవుడు, మీ సాలిన దేవుడో ప్రభా. అలనాడు ఆదాము అవ్వను చేసినప్పుడు ప్రభా తండ్రి అయా శ్రీ ప్రసవ వ్యాధులతో బిడ్డల కన్నులు అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు అయా, నీకు స్తోత్రం నాయన. మా స్త్రీలు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో మా పట్టణంలో ఉన్న ప్రతి స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా తండ్రి, నీకు వందనాలు అయా. స్త్రీలుగా మోదన ఉండకోకుండా నీ వాక్యం ప్రకటించే వారిగాను, నీ అన్ని ధ్యానించే వారిగాను, నమ్మకమైన స్త్రీలుగాను, ఉపవాసం కన్నీరు కాచే స్త్రీలుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం, సహాయం చేయండి అయా. నీకు స్తోత్రం. మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రం నాయన. అన్నాను ఎలాగా దీవించి ఆశీర్వదించావో, అన్నా కుటుంబాన్ని ప్రభా మీరు ఎలా బలపరిచిన్నారో, రూతుని ఎలా ఆశీర్వదించావో తండ్రి అయా. బోయాజు అంటే ప్రభా పరిశుద్ధాత్మకు గుర్తుగా మమ్మల్ని నిర్ణయించున్నావు తండ్రి అయా. మరి ప్రభా అవును ప్రభా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మాకుండగా ప్రభా మాకేది పదవలేదు ప్రభా. మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి. మీరే ఇంకా అభివృద్ధి పొందుటకు నీ కృపను దయచేయండి, మీరే ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. మా సంఘంలో ప్రతి స్త్రీని పురికొల్పండి నాయన, సహాయం చేయమడుచున్నా అయా. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు. అలాగనే సంఘ కాపర్ని ప్రభు వారి సతీమణిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయా, నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. మా సంఘం ఇంకా ఎంతో మంది బిడ్డలు రాలేకపోయి ఉన్నారు ప్రభా, అటు బిడ్డలందరూ వచ్చేటప్పుడు నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నా, సహాయం చేయండి. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. మా నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. మెట్రో సెక్షన్ లో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో నీ కృపను ఉంచండి, సహాయం చేయండి. ఏడు కుమార్తెలు ఎంత సౌందర్యవంతులు అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం నాయన. అయా తండ్రి కుమార్తె అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని కంటే కూడా ప్రభా బిడ్డలకు ప్రభా వారి స్వాస్థ్యము వారి ఆస్తి ఇచ్చినట్టు నువ్వు చూపిస్తున్నావు
చూపిస్తున్నావు దేవా, నీకు వందనాలు. జ్ఞానవంతులు బుద్ధిమంతులుగా ఏ కుమార్తెలను నిర్ణయించున్నావు దేవా, నీకు స్తోత్రమైనా. అయా బైబిల్ ఎన్నో లేఖనాలు ప్రభా స్త్రీల గురించి ప్రభా. అయా మేము కూడా బలపడటకు నీ కృపను అనుగ్రహించండి, నీ కృపను మాకు సహాయం చేయమని అడుగుతున్నా. మరి ముఖ్యంగా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు చెప్తున్న ఇక్కడ నీ సెలవు సాటును మరింతపరుచుకున్నాయన మాతోను నాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని మమ్మల్ని ప్రభా నీ పాద సన్నిధిలో పెడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో నుంచి మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41వ వచనం చదువుకున్నాం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుకుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులోని విశేషముగా సొమ్ము వేయుచుండెను. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించున్నారు. 489 పాట పాడుతున్నాను. పట్టణి సమర్పణ చేయను ప్రభువునకు పాట పాడుతూ సమర్పించారు. 374 సమర్పణ చేయను సన్నిధిలో ప్రభా ఈ చిలువ చాటును మరుగుపరిచి ప్రభా జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు ఉండండి.
ఇప్పటి వరకు నాయన నీవు మహిమ పొందాం, నీవు నీ యొక్క పాదాల దగ్గర ఘనతనిచ్చావని మేము నమ్ముతున్నాం తండ్రి. యేసయ్య ఇచ్చిన కానుకలు బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అవును తండ్రి, ఈరోజు ఎంతో మహోన్నతమైన దినము ప్రభా. స్త్రీని ఎంతో నాయన నువ్వు నాయన ఎన్నుకోబడ్డ బిడ్డలుగా మమ్మల్ని కుటుంబానికి ఎంతో ఆదరణగా నాయన ఎన్నో అనేకమైన పనిపాట్లు చేసి వారి యొక్క కష్టార్జితంను కూడా ప్రభా నీ పాసానికి దినం తీసుకొచ్చారు తండ్రి. వారందరినీ కూడా నీ రెక్కల చాటును మరుగుపరచు, ఇంకా అభివృద్ధి చేయి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ నామంలో ఇంకా మేము బలపడటకు స్థిరపడటకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన కానుకలను ఇంకా నూరంతులు కొండంతలుగా ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రభా నీ ఘనమైన పాదాలకు నా చిన్న స్తుతి ఆరాధన సమర్పించి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ విశ్రాంతి దినం శుభాకాంక్షలండి. ఈరోజు మన అడ్వెంటిస్ట్ క్యాలెండర్లో ఉమెన్స్ డే, స్త్రీల గురించి మనం నేర్చుకున్న కొరకు మన యొక్క సంస్థ నుంచి మనకి ఏర్పాటు చేయబడినటువంటి రోజు. ఎందుకంటే స్త్రీలుగా ఈ లోకంలో చాలా వరకు మనం చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తాం. కానీ అంతకంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ప్రాముఖ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని బట్టి మన కుటుంబం ఒక సక్రమైన మార్గంలోకి వస్తుంది. ఎందుకంటే మనం కనుక వారిని నడిపించే ఆ పద్ధతి కరెక్ట్గా లేకపోతే ఒక జనరేషన్ మొత్తం, ఒక కుటుంబం మొత్తం కూడా ఆధ్యాత్మిక జీవితం నుంచి తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ లోకపరంగా కూడా చూస్తే ఇంటికి వెలుగు ఇల్లాలు. ఎందుకంటే వారి యొక్క నడతను బట్టి సమస్తం కూడా వారి యొక్క జీవితాలు మేలుకరంగా జరిగినట్లు చూస్తాం. అయితే మనము ఈ రోజు నేర్చుకోబోయే ఒక అమ్మాయి, ఎన్నిసార్లు ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూసడం అమ్మాయి గురించి ఎప్పుడు కూడా మనం నేర్చుకొని ఉన్నాము మన యొక్క ఇంట్లో. ఎందుకంటే యోబు గారి గురించి మన అందరికీ తెలుసు కదా. యోబు ఎలాంటి గొప్ప వ్యక్తి, ఆయన గురించి దేవుడే సాక్ష్యాన్ని ఇచ్చాడు కదా. యోబు గారి గురించి దేవుడే మొట్టమొదటి వచనంలో చూస్తే, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి యోబుకు ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటి అందులో మనం గమనించినట్లయితే, యోబు గారికి ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి ఒక 3 లక్షణాలు. ఒకటి, ధనవంతుడైన, ఏ కొద్దిగా కూడా ఈ లోకంలో ఆయనకి తక్కువగా లేదు, చాలా సమృద్ధిగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. అలాగే గొప్పవాడు. గొప్పవాడు అంటే ఎందులోనూ గొప్పవాడు, ధనంలో గొప్పవాడు ఆయన. ఎందుకంటే తగ్గింపు విషయంలోనూ ఎంత ఉన్నప్పటికీ కూడా సమస్తము ఆయనదే, నేను దానికి ఒక కాపరి లాంటి వాడిని, ఒక వాచ్మెన్ లాంటి వాడిని అని తగ్గింపు కలిగినటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అలాగే దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. నువ్వు ఎంత ఏది ఉన్నా నీకు గొప్ప ఆలోచన శక్తి. ఎందుకంటే ఆయనకి సమృద్ధిగా ఆ ఊజు దేశంలో ఆశీర్వదించబడిన వారిలో ఆయన ఒక ప్రపాదమైనటువంటి వ్యక్తి అని మనం నేర్చుకుంటాం కదా. ఆ స్టేజ్ లో ఉన్న ఆయనకి ఎంతో తగ్గింపు ఉంది. ఆ స్టేజ్ లో ఉంటే సహజంగా మానవులకు ఉండేదండి అసలు వినలేనటువంటి గర్వం అన్నమాట. దాన్ని మనం అంచనా వేయలేం. కానీ అన్ని ఉన్న ఆయనకి చాలా తగ్గింపు ఉంది దేవుని విషయంలో. సమస్తం దేవుని పైన ఆధారపడి ఆయన జీవిస్తారు. ఎందుకు ఈయన గొప్పవాడని చెప్తున్నారంటే, ఆయనకి కొన్ని వేల గొర్రెలు, ఒంటెలు ఉన్నట్లు మనం చూస్తున్నాం కదా. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, ఇంకా దానికి సంబంధించి చాలా ఆస్తి పాస్తులు దేవుడు మనకి ఆయన ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అంతమంది పనివారిని మెయింటైన్ చేయగల జ్ఞానవంతుడు ఆయన కదా. మన ఇంట్లో ఆడవారికి ఎంతమంది ఉంటాం మన కుటుంబంలో? 4 మహా ఉంటే 4 వేసుకున్న అత్త మామగలిగి కదా. వారిని మెయింటైన్ చేయడానికి మనం చాలా సార్లు యాస్టిక్ వస్తుంది అంటా ఉంటాం. కానీ యోబు గారు అన్ని వందల మంది పని వాళ్ళందరినీ కూడా ఆయనతో పాటు ఆయన అండర్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, తన కడుపును పుట్టిన బిడ్డలను కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచాడు. వారి నిమిత్తము ప్రతిరోజు ఉదయం సాయంత్రం బలి అర్పణలు అర్పిస్తూ వారి నిమిత్తము దేవునికి మొరపెట్టుకునేవాడు. ఎందుకంటే ఒక స్త్రీ చాలా ప్రాధాన్యమైన కుటుంబంలో నీ బిడ్డల కొరకు, అలాగే నీకు ఇచ్చినటువంటి భార్య
పెట్టినటువంటి బాధ్యత, దేవుడు మనకి పెట్టినటువంటి బాధ్యత. అంత గొప్ప వ్యక్తికి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? 3 కుమార్తెలు ఉన్నారు, 7 కుమారులు ఉన్నారు కదా. అయితే ఆయన్ని సాతానుడు బాగా శోధించాడు కదా, అదంతా మనకి తెలుసు. యోబు గురించి తెలియని క్రిస్టియన్ ఎవరు ఉండరు కదా. ఆదికాండంలో అపవాదం గురించి ఎంత బాగా తెలుసు, అలాగే అంతకంటే ఎక్కువగా యోబు గురించి కూడా ప్రతి క్రైస్తవులకి తెలుసు కదా. కానీ అంత శోధింపబడినప్పటికీ రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మనం లాస్ట్ అధ్యాయాల్లో చూస్తున్నాం. అయితే వారిలో మనం ప్రత్యేకంగా ఈరోజు వారి యొక్క కుమార్తె గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏం పేరు ఆమె పేరు? 14వ వచనంలో చూస్తే 42 యోబు కుమార్తెలు. పెద్దదానికి ఎనీమా అనియు, రెండవ దానికి కేజీ అనియు, మూడవ దానికి కెరెహెంపపు అని పేరు పెట్టి కెరెహెంపపు 3వ పాప పేరు. 3 కుమార్తెలు. మొదటి కుమార్తె ఎమీమా ఆర్ జెమీమా, ఇంగ్లీష్లో జెమీమా, తెలుగులో ఎమీమా. అలాగే రెండవ దాని పేరు కేజియా. కేజియా మన దగ్గర చాలా మంది పెట్టుకుంటారు ఆ పేరు కదా. జెమీమా నేను ఎవరి దగ్గర వినలేదు ఇప్పటి వరకు. అలాగే కెరెహెంపపు, ఈమె 3 కుమార్తెలు. అయితే ఈ 3 కుమార్తెల్లో మొట్టమొదటి పెద్ద కుమార్తె జెమీమా. అయితే ఈమెలో 3 సుగుణాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఎందుకంటే బైబిల్లో చెప్పబడే ఏ ఒక్క మాట అయినా సరే, వ్యక్తి పేరైనా సరే, ఒక మర్మం అయినా సరే, దేవుడు ఎంతో మన వాక్యాన్ని బట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో బలపరచడం వరకు పొందుపరిచాడు దేవుడు. ఏది కూడా వ్యర్థంగా బైబిల్లో లేదు కదా. చాలా విలువ పెట్టబడినటువంటిది వాక్యం బైబిల్లో ఉంది. అయితే ఈ అమ్మాయిలో 3 లక్షణాలు మనం చూడొచ్చు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. ఇంకొకటి చాలా పరిశుద్ధంగా జీవించింది ఆమె. 3వది దేవుని యొక్క ఆస్తికి హక్కురాలైంది. 3 లక్షణాలు ఆమెలో మనం ఈరోజు నేర్చుకుంటాం. ఒకటి సౌందర్యవంతురాలు. అయితే ఆ సౌందర్యవంతురాల కంటే ముందు మనం కీర్తనలో 144 12వ వచనం ఒకసారి చూస్తే, కీర్తనలో 144 12. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూలకమ్మముల వలె ఉన్నారు. కుమారులు ఎలా ఉన్నారండి? ఎదిగిన మొక్కలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమార్తెలు ఎలా ఉన్నారు? నగరునికై నగరులకై చెక్కబడిన మూలకమ్మల వలె ఉన్నారు. అయితే ఇంత ఆస్తి ఐశ్వర్యము, ఇంత సమృద్ధి కలిగినటువంటి ఈ బిడ్డలు ప్రవర్తన ఎలా ఉందంటే చాలా తగ్గింపు ఉంది. ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఉంటే యవనస్తులు కింద నిలబడతారా? కింద నిలబడడం మీన్స్ ఎలా అంటే ప్రతి ఒక్కరు వారి మాటే వినాలి. వారికి చేతైనా చేతకాకపోయినా ప్రతిదానికి లీడర్షిప్ వాళ్ళకే కావాలి కదా. ఎందుకంటే నీలో ఆ సమర్థత ఉన్నా లేకపోయినా ఏముంది? నీకు ధనం ఉంది కదా. ధనం ఉందనే గర్వంతో ప్రతిదానికి నేనే ఉండాలనుకుంటాను. కానీ దాంట్లో సంపాదించుకోవాల్సిందంటే ఎలాంటి బాధ్యత ఉండాలి? ఇందులో కుమారులు ఎలా ఉన్నారంటే యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల వలె. ఎదిగిన మొక్క సమృద్ధిగా ఎదిగి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాని నుంచి మంచి ఫలితాలే ఉంటాయి, కానీ నష్టం ఏమైనా ఉంటుందా దానివల్ల? చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం దాన్ని సంరక్షించాలి కదా. అలాగే అది ఒక కొంతకాలం, కొన్ని 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ మొక్క వల్ల మనకేమి ఉండదని తీసేయడానికి చూస్తాం. కానీ అప్పుడే ఎదిగి ఒక యవ్వనంలో ఉన్నటువంటి మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ యవ్వనస్తుల వల్ల సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి వారి జీవితాలు. ఎందుకంటే యవ్వనస్తులు అనే వాళ్ళు సంఘంలో ఎప్పుడు ఉండాలి? విశ్రాంతి దినం అంటే మనకి ఏంటి? గొప్ప పండగ. ఒక వాక్యం మనం ఇందాక ప్రార్థనలో నేర్చుకున్నాం. ఏమని? ఒక్క విశ్రాంతి దినాన దేవాలయంలో దేవుడితో గడుపుట 1000 దినములతో సమానము అని. ఆ 1000 దినాలు ఒకవేళ నువ్వు బతకకపోతే దేవుడితో గడిపే అవకాశం వస్తుందా మనకి? రాదు. కానీ ఎవరి ప్రాయంలో ఉన్నావు? నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నువ్వు ఏ టైంలో లేచి దేవాలయంలో ఉండాలి? యవనస్తుడిగా మొట్టమొదటిగా ఉండాలి మనం. యవ్వనస్తులు ఒక వేపుగా ఉన్న చెట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా సహకారులుగా ఉండాలి సంఘానికి, దేవుని యొక్క పనిలో. ఇక్కడ అదే చెప్తాడు. మొదటిది, నా కుమారులు తమ యవ్వన కాలం ముందున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. నా కుమారులు ఎవరి కుమారులు? దేవుని యొక్క కుమారులు. కుమార్తెలు అయితే ఖచ్చితంగా దేవుని సేవలో చాలా బలంగా పనిచేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం
చేయకపోతే ఎలా ఉంటాం? ఎండిన మొక్కల వల్లే ఉంటాం కదా. ఎండిపోతే మొక్క కొంతకాలం అక్కడ పడేసి ఉంటుంది, ఎవరో ఒకరు వచ్చి ఊడ్చి దాన్ని కాల్ చేస్తారు కదా. ఈరోజు నువ్వు నేను వాడకపోవచ్చు, ఇంకొక ఆమె ఎవరో ఒక యాక్టివ్గా వస్తుంది కదా, ఊడుస్తుంది, కాల్ చేస్తుంది. ఇప్పుడు అనుకోవచ్చు, నేను ఎవరు కానీ ఏం చేయకపోయినా కానీ నాకు బ్లెస్సింగ్ వస్తుంది, నేను దేవునితో అంత విశ్వాసంగా లేకపోయినా కానీ నేను నాకేం పొదుపు కావట్లేదు అనుకోవచ్చు. సరే టైం వస్తుంది, టైం వచ్చిన పరీక్షగా దాని దగ్గర ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని ఈ యవనస్తురాలు దేవుడికి, ఎందుకంటే బైబిల్లో పొందుపరచబడిందంటే ఖచ్చితంగా దేవుని విషయంలోనే భయభక్తులు కలిగి జీవించింది కదా. ఎందుకంటే యోగు భార్య పేరును కూడా యోగ గ్రంథంలో ఎక్కడా పెట్టలేదు. కానీ మన కుమార్తెల పేర్లను, కుమారుల పేర్లు కూడా యోగ గ్రంథంలో లేవు, మళ్ళీ కుమార్తెల పేర్లే ఉన్నాయి ముగ్గురు. కానీ ఎంతో ధన్యవాదాలు అనుకుంటున్నాను నేను. ఆ విధంగా మనము ఎదిగిన మొక్కల వలె, నగరులకై చెక్కబడినటువంటి మూల కమ్మల వలె కుమారులు కుమార్తెలు దేవుని సంఘం కొరకు, దేవుని యొక్క సేవ కొరకు నిలబడగలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. అలాగే ఎందుకంటే ఆమె సౌందర్యవంతురాలు. ఏ సౌందర్యం? మనం ఎప్పుడు కూడా వాక్య నిమిత్తం మాట్లాడుకునేటప్పుడు బాహ్య అలంకరణ, భౌతికమైనటువంటి ఈ అలంకరణ ఎప్పుడు కూడా మనం చూడకూడదు. ఎలాంటి అందం కలిగి ఉండాలి? మనం అంతరంగమైనటువంటి అలంకరణ మనం చూడాలి. మొదటి పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు మనందరికీ చాలా సార్లు తెలుసు. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నన్ను పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారం నీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్లునైనా గుణమైన అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. యవ్వన ప్రాయంలో అందం కొంచెం ఉందంటే ఆ యొక్క యవ్వనస్తులు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే ఫస్ట్ ధనానికి ఇస్తారు, టైంకి ఇస్తారు, వారి యొక్క అందానికి ఇస్తారు ప్రాధాన్యత. ధనానికి ఎందుకు ఇస్తారు? తన అందంగా ఏర్పరచుకున్నటకు ఒక స్టేజ్ మీద నిలబడడానికి కావాలి, డబ్బు కావాలి. కాబట్టి వారు ఏం చేస్తారు? మన పేరెంట్స్ దగ్గర, మన పరిచయం వ్యక్తి దగ్గర సమృద్ధిగా ధనం ఉందా లేదా కదా. ధనానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొకటి అలాగే టైం. అమ్మో నేను టైం పడుకోవాలి, ఎక్కువ నిద్రపోవాలి, లేకపోతే గ్లామర్ పాడైపోతుంది కదా. ఏది చేయాలన్నా ఇంట్లో పని అయితే నా వల్ల కాదు, దేవుని పని అయితే నాకు వేరే పని ఉంది, రెస్ట్కి అయితే ఒక పెళ్ళో ఎంగేజ్మెంటో లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఎంత రెస్ట్ ఇస్తాం వాళ్ళకి? ఎందుకని? అందంగా తయారవ్వాలి కదా. అదే దేవుని సమయం అంటే టైం తీసుకుంటా ఉంటాం మనం. ఆ కొంచెం సేపు దేవాలయంలో ఉండడం కూడా మనకి కష్టమే. అటువంటి వారు దేవుడు నాకు మారులని, నాకు మాత్రం పిలుస్తాడా? 6 దినాలు దేవుడు నీకు ఇచ్చాడు, కష్టపడు, ఏదైనా చెప్పు. 7వ దినం మొత్తం దేవుని కొరకు మనం వెచ్చించాలి. అలాగే నీకున్నటువంటి సక్రమంగా తినడానికి చేతులు, కాళ్ళు, అలాగే నువ్వు స్కూల్లో చదువుకున్నాము అంటే నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ అందాన్ని, అంటే ఆ యొక్క తలాంతులను దేవుని కొరకు మనం ఉపయోగించాలి. అదే నువ్వు నడవలేక, కాళ్ళు లేకుండా ఉంటే చేయలేవు కదా. ఏమైనా చేయగలవా? ఎప్పటికీ చేయగలవు జీవితం, ఈ యొక్క జీవితంలో. అలాగే నీకు మాట్లాడడానికి స్వరం ఇవ్వకపోతే దేవుడు, ఇవన్నీ నీ అలంకరణలే కదా. ఈ అలంకరణ అంతని కూడా దేవుని కొరకు మనం ఉపయోగించాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 31-30 వచనంలో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని చెప్పబడుతుంది. ఎటువంటి అందం, ఎటువంటి సౌందర్యం? ఇందాక మనం అనుకున్న చూడండి, ఇవన్నీ దేవుడు మనకి ఆయన కృప ద్వారా మనకి ఇస్తే వాటిని దేవుని కొరకు ఉపయోగించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి బాహ్య అలంకరణ, భౌతికమైనటువంటి అలంకరణ కొరకు మనం ఉపయోగించుకున్నట్లయితే అదంతా కూడా మోసకరమే, వ్యర్థమే. దానివల్ల నీకు ఎటువంటి
మర్చిపోవద్దు నువ్వు. ఎందుకంటే ఆ రోజు దేవుడు దేవాలయంలో వాళ్ళంతా ఆశీర్వదించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క మందిరంలో కనుక నువ్వు ఉండి వాడబడితే నీ ముఖము, నీ జీవితము సమస్తం కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి నువ్వు సమర్థవంతంగా చేసుకోవాలనుకుంటావో అది ఎప్పటికైనా సరే కొంతకాలం నీకు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అది బాగుంటుందని అనుకుంటావు, కానీ ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది అది ఆశీర్వాదకరంగా లేనటువంటి జీవితం అని. ఎందుకంటే నువ్వు ఎక్కువ సమయం దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నావా, లేకపోతే లోకపరంగా. ఎందుకంటే ఏదో పని ఉందని, ఏదో ఎవరో వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారని దేవాలయానికి రారు ఎవరు. ఆడవారైనా సరే కుటుంబంలో ఇంట్లో పని ఉందని, కానీ నీకు ఆ వెలుగు ప్రశాంతత కావాలంటే ఎక్కడికి రావాలి? దేవాలయానికి రావాలి. అప్పుడే మనకు వస్తుంది. అంతేగాని నేను ఎక్కడున్నా హృదయాంతరంగాల్లో ఉంటాడు కాబట్టి దేవుడు నేను ఇంట్లోనే కూర్చుంటానంటే దేవుడు చెప్పిన మాటలు మనం వినేవారు కాదు, దేవుడిని నేను చెప్పింది అని సమర్థిస్తున్న వారు అవుతున్నాం. ఆమెలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం ఉంది ఆమె దగ్గర. అట్టి సౌందర్యం కలిగినట్లయితే ఎంతో అందంగా కనిపిస్తాం మనం. న్యాచురల్ గా ఏమి అలంకరించుకోకపోయినా కానీ అట్టి అలంకరణ జమీమా కలిగింది. రెండవ లక్షణం ఆమెలో ఉన్నటువంటిది ఏంటంటే ఇంకొకటి పరిశుద్ధత కలిగి జీవించిందంట. మనకి బైబిల్లో పరిశుద్ధతకి సింబాలిక్ ఏముంది? పావురం కదా. పావురం పరిశుద్ధత ఉంది. పావురానికి ఒక 5 మంచి క్వాలిటీస్ ఉన్నాయంట. ఒకటి ఏంటి? పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, నిష్కపటమైనది పావురం కదా. దేన్ని ఆటంకపరచదు, దేన్ని మోసపుచ్చదు పావురం. అలాగే ఇంకోటి ఏంటంటే పావురం ఇంకొక లక్షణం కలిగి ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది పావురం. అందవిహీనంగా కనిపిస్తుంది, అది కనిపించదు. అలాగే పావురం ఇంకోటి ఏంటి? దేవునికి అర్పించబడింది కదా. దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులలో పావురం. ఎందుకు? పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనకి పావురాన్ని బహుమతిగా వీళ్ళు బలి అర్పణగా తీసుకొచ్చేవాళ్ళు కదా. అలాంటి సుగుణాలు పరిశుద్ధత, నిష్కలంకంగా ఉంది. అదొకటి. ఆమె చాలా సౌమ్యంగాను అలాగే దేవుని కొరకు సమర్పించే లక్షణాలను కలిగి ఉంది. అయితే పరిశుద్ధత, ఎందుకంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చూస్తే 2 ఆత్మలు ఉంటాయి. ఏంటి ఆ 2 ఆత్మలు? పరిశుద్ధాత్మ ఒకటి, దురాత్మ ఒకటి కదా. దురాత్మ ఉన్న దగ్గర పరిశుద్ధాత్మ ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ దగ్గర ఉన్న దురాత్మ ఉండదు. ఎందుకు? మురికి దగ్గర ఎవరు నించోలేము కదా. మురికితో సమానం దురాత్మ. పరిశుద్ధాత్మ వెలుగుతో సమానం కదా. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. అయితే అట్టి స్వభావాన్ని ఇక్కడ మాట వినకుండా తల్లిదండ్రుల మాటలు బయటకు వెళ్ళిపోయి కష్టాలు పాలైనటువంటి ఒక అమ్మాయిని చూస్తాం మనం బైబిల్లో. ఎవరు తను? దీనా. తెలుసు కదా చాలా మంది. తల్లిదండ్రులు చెప్పారు ఆడపిల్ల బయటకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఆయనకి చాలా మగ సంతానం ఉంది, ఒకటే కుమార్తె కదా. నువ్వు బయటకు వెళ్ళకమంటే ఎవరినో నగరాన్ని చూద్దామని, బాహ్య ప్రపంచాన్ని చూద్దామని వెళ్ళింది. ఏం చేసింది? అక్కడ
పరిశుద్ధతకి సింబల్ పౌరాన్ని చూపిస్తున్నారు. ఒక స్వర రూపంలో యెహోవా దేవుణ్ణి చూపిస్తున్నారు కదా. అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? అట్టి పరిశుద్ధతను కలిగి మనం జీవించాలి. ఎందుకంటే కపటం లేకుండా జీవించాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు అందరూ కపటంతోనే జీవించారు కదా. ఆయనతో వచ్చి యథార్థంగా ఆయన ముందుకు వచ్చి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆయన నేర్పించాలని చూస్తూ చాలా నమ్మకంతోనే మాట్లాడుతున్నారు. కానీ వారి హృదయాలలో ఏముంది? కపటం ఉంది కదా. ఆయన ఎక్కడ పట్టించాలా, ఏం చేయాలా అని ఆలోచనతో ఉన్నారు. కానీ అట్టి ఆలోచన మనకి ఎప్పటికీ కూడా తరగదు. వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా మనల్ని మనం పరిశుద్ధతతో జీవించడం మనం నేర్చుకోవాలి. అయితే ఇంకొకటి చూసినట్లయితే మనం మేడి పండును చూడండి ఎలా ఉండదు. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం స్కూల్స్ కదా. అట్రాక్షన్గా ఉంటుంది చూడడానికి, కానీ లోపల చూసి మనం అది తినలేము. ఆ ఫ్రూట్ తింటామా? మనం తినలేము. చాలా మంది స్త్రీలు చూసినప్పుడు ఆధ్యాత్మికలో ముసుకేసుకున్నప్పుడు వారి యొక్క ప్రవర్తన బట్టి ఎలా ఉంటారు? పౌరం వల్లే ఉంటారు. మనసు నోరు తెలిసినప్పుడు కదా, కొద్ది రోజులు వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వారి యొక్క మేడి పండు లాంటి రూపం మనకి కనిపిస్తుంది కదా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మొట్టమొదటి దినం నుంచి ఆయన తిరిగి లేచి వెళ్ళే వరకు కూడా ఒకటే ప్రవర్తన కలిగి జీవించాలి. మన తండ్రి ఆయనను పోలి జీవించాలనుకుంటున్న మనం, ఆయన వల్లే మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలని నిలబడగలిగిన మనం ఆయన లాంటి ప్రవర్తన మనం కలిగి జీవించాలి. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 15-16 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీలో ఎవరైనా 15. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని నమ్మివేసిన యేసు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు ఇక్కడ ఈ వాక్యం మనకి చెప్పబడుతుందండి? ఎందుకంటే మనం ఫస్ట్ ప్రతి జనవరి 1 రోజున ప్రతి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి ఏకరమైన జీవితాలు ఏదన్నా నేను ఈ రోజే తీసేసుకుంటాను, దేవునికి ఇష్టకరంగా జీవిస్తానని వాగ్దానం చేస్తాను. చాలా మంది 99% హృదయాలు చేసే ప్రార్థన అదే ఉంటుంది. కానీ దాన్ని డిసెంబర్ 31 రోజు వరకు కాపాడుకోలేము. అందులో 5% కూడా కాపాడుకోలేము. ఎందుకని మనం దాన్ని కాపాడుకోలేము అంటే బలంగా పట్టుకోవట్లేదు వాక్యాన్ని. మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జీవించట్లేదు. ఇక్కడ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఏమని? ప్రతిరోజు కూడా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రతిరోజు నువ్వు పదును చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ నేను తగ్గిపోతున్నానా, లోపం వైపు చూసి ఏ పొరపాటు చేశానా, నేను దాన్ని మళ్ళా సరి చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి మన పొరపాట్లు, మన యొక్క ఆలోచన మనల్ని మంచిగా అనిపిస్తుంది కదా మనం చేసేది. కానీ వన్స్ దేవుని యొక్క సేవకులు ఇక్కడ వాక్యాన్ని మనకి బోధిస్తున్నప్పుడు వాక్యం చెప్పే వ్యక్తి ఒకటే, వాక్యం ఒక్కటే, కానీ 100 విధాల 100 మందికి ఆ వాక్యం అప్లికబుల్ అవుతుంది. ఎందుకు? మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క మనస్తత్వాలను బట్టి కదా. వాక్యం ద్వారా దేవుడు ప్రతి వ్యక్తిని హెచ్చరిస్తున్నాడు. అంటే నీకు గుచ్చుకుందంటే ఆ వాక్యం మనం ఏం చేయాలి? ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. అక్కడ దాన్ని ఆ వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. చాలాసార్లు ప్రార్థనలు మనం అనుకుంటాం, నేనైతే చాలాసార్లు ప్రార్థనలు చేస్తాను ఏమని? దేవా, నీ యొక్క సేవకులు బోధించేటటువంటి వాక్యాన్ని బట్టి విని గ్రహించి దాన్ని బట్టి నేను సరి చేసుకున్నటకు అట్టి ఆత్మబలం నాకు దయచేయము అని ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన కూడా అది. ప్రతిసారి లోకం వైపు చూస్తున్నాము, లోకంలో మనం జీవిస్తున్నాము, లోకంలో ఎన్నో క్రియేట్ చేస్తాం. ఒక్కోసారి మనం తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుని డైరెక్ట్గా మనతో ఆ హెచ్చరిక చేసినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా నిష్కపటంగా మనం జీవిస్తాం. మన ఆధ్యాత్మిక జీవితంలో నిష్కపటంగా జీవించినప్పుడు దేవునికి మనం యోగ్యకరంగా ఉంటాం. మనం
బీటలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడినిమ్ము. అంటే బండ సందులలో ఎగురు పావురమా. బండ సందులు అంటే బండ దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం కదా. బండ సందులు అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర ఉంటుంది పావురం. పావురం లాంటి మనసు కలిగిన నువ్వు దేవుని కుమార్తె అయితే ఎక్కడ ఉండాలి? ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో అంటే ఆ సందులో ఫ్రీగా ఎగరలేదు పావురం, ఎదుగుతుందా? బయట ఫ్రీగా ఎగిరినట్లు ఆ సందులో ఎదుగుతుందా పావురం? క్రైస్తవ జీవితం కొంచెం కష్టమే, కానీ అందులోనే ఆశీర్వాదం ఉంది, అందులోనే ఫలించాలి. ఎందుకంటే అక్కడ ఎగిరి చాలా సంతోషంగా ఉందంట. అయినా కానీ ఆ పావురం ఇక్కడ వాక్యాలు మనకి నమ్మకంగా చదివించాం కదా కదా చాలా సంతోషంగా, ఎందుకంటే దేవుడితో ఉన్నాడు కాబట్టి మోషే చాలా ముఖం కాంతివంతంగా ఉంది. నిష్కపటంగా, నిష్కలంకంగా, పరిశుద్ధత కలిగిన విశ్వాసీయ పావురము దేవుని సన్నిధులతో, దేవుని యొక్క సన్నిధిలో కనుక ఉంటే ఖచ్చితంగా గొప్ప మేలులే వస్తాయి మనకి, మన జీవితాలు. అలాగే ఎందుకు చాలా మంది సన్నిధిలో ఉండడం అంటే ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటాం. ఇక్కడ చాలా ప్రశాంతత ఉంటుంది. దేవాలయం అంటే సమస్తం మర్చిపోతాం కదా, ఎంతో ప్రశాంతత. ఇంట్లో ఉంటే ఎప్పుడు నెక్స్ట్ ఏ పని చేయాలి, నెక్స్ట్ ఎవరిని రెడీ చేయాలి కదా, ఇదే మనకి. కానీ దేవాలయంలో ఉంటే వాక్యం చదివినప్పుడు మన యొక్క తలంపులన్నీ చాలా సంతోషంగా ఉంటాయి. వాక్యాన్ని బట్టి మనకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. అయితే కీర్తనలో 84 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే దేవాలయంలో ఉండడం గొప్ప వరం లాంటిది. అట్టి ఆధిక్యతని మనం ఎప్పుడూ పొందుకోవాలి. 84 సైన్యములకు అధిపతియగు యెహోవా, ఈ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయాలని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా మీ నివాసం ఎంతో రమ్యములు కదా. అంటే సంతోషం. దేవాలయంలోకి రమ్యమైన సంతోషం ఎలా వస్తుంది? సైలెంట్ గా కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఏమొస్తుంది మనకి? నిద్ర వస్తుంది కదా. ముందే దేవాలయంలోకి వచ్చి దేవుని పాటలు పాడుతుంటే హృదయం సంతోషంతో, ఉల్లాసంతో ఉంటుంది కదా. ఇంకొకటి 2వ వచనం ఏం చెప్పబోతుంది మనకి? యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఇప్పుడు మండే రోజు, సండే రోజు, ఇంకేదైనా రోజున దేవాలయానికి వస్తే ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఉంటుందా మనకి? ఉండదు. దేవుడు పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? ఆలకించి చెవులు కలిగి ఉండాలి, వెంటనే రెస్పాండ్ అయ్యే హృదయం ఉండాలి. దేవుడు మనల్ని ఆలకించి పిలుస్తున్నాడు. ఎప్పుడు? ప్రతి విశ్రాంతి దినాన దేవుడితో గడుపుట చాలా ప్రాముఖ్యం. అది 1000 దినములతో సమానం అని చెప్తున్నాడు కదా. అట్టి ఆధిక్యత మనకు వద్దా మరి? ఇక్కడ చెప్తున్నాడు దావీదు మహారాజు గారు ఏమని? నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది దేవుని మందిరంలో ఉండాలని, దేవునితో గడపాలని. ఆ సంతృప్తి దేవునితోనే గడపాలి, ఆయనతో చక్కటి సహవాసం చేయాలి, ఆయన నేను పాటల ద్వారా కీర్తించాలి, వాక్యం ద్వారా ఆయన నేను మహింపరచుకోవాలి, దేవుడు ఏం చెప్తున్నాడో నన్ను నేను మార్చుకోవాలనే ఆశ నీకు కలిగి ఉంటే సాబత్ డే ఫస్ట్ దేవాలయం దేవకుండా గేట్ దగ్గర మనమే ఉంటాం. అటు ఆశ లేకుండా సౌందర్యం మీదనో, బాహ్య అలంకరణ మీదనో, అవసరతల మీదనో కనుకుంటే ఎక్కడ ఉంటాం? ఇంట్లోనే మంచం మీద ఉంటాం. మనకి ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి ఆశ ఏంటి? పరలోకం చేరాలి కదా. ఇవేమీ చేయకుండా అయ్యా తప్పులేవో నేను చేశానయ్యా, కానీ నన్ను నీ పరలోక రాజ్యంలో చేర్చుకోయ్యా అంటే దేవుడు చేర్చుకుంటాడా? రేపు ఎట్టి పరిస్థితులను చేర్చుకోడు. ఎంతో ధనవంతుడు, గొప్పవాడు, రాజు అయినటువంటి దావీదు మహారాజు ప్రాణం అంటే ఆశపడుతుందంటే దేవాలయంలో దేవుడితో ఉండడానికి. దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన ప్రాణంలో ఎప్పుడు సొమ్మసిల్లదు. అంటే సొమ్మసిల్లకపోవడం అంటే ఏంటి? టైం ఎక్కువ మూసేయండి నేను వెళ్ళిపోతాను అంటుందా ఆత్మ? టైం తెలియట్లేదు, ఆత్మకి ఆకలి తెలియట్లేదు, బాధ తెలియట్లేదు, ఇంకా నేను నీతోనే గడపాలని ఆశపడుతుంది ప్రాణం. అట్టి ఆశ కలిగినటువంటి జీవితం ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కూడా. ఈ పౌరంకి అట్టి ఆశ ఉంది. ఏ పౌరం? విశ్వాసి అయినటువంటి పౌరం. ఆ విశ్వాసి పౌరం
నిర్ణయించుకొని అలా ఉండాలి. అలాగే పౌరానికి ఉన్నటువంటి ఇంకొక సూత్రం ఏంటి? దాని స్వరం మధురంగా ఉంటుంది కదా, కఠోరంగా ఉంటుందా? నోరు తెలిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ పౌరం వాయిస్ ఎలా ఉండాలి? మృదు మధురంగా, అందరినీ పలకరింపులోను, కొంతమంది వ్యంగ్యంగా పలకరిస్తూ ఉంటారు. అందులో మనకి విన్న వ్యక్తికి సంతోషం కలగదు. నీ మాట ద్వారా సంతోషం కలిగించాలి వాళ్ళకి. ఇంకా బీచటాల్లో మనం నేర్చుకున్నాం. ఒకసారి మనం మంచిని గద్దించవచ్చు. మంచి పని కొరకు చేస్తున్నప్పుడు దాంట్లో ఏమన్నా లోటుపాట్లు జరిగినప్పుడు గద్దింపు అవసరమే. కానీ ప్రతి ఒక్కరికి అవసరమే జీవితం అయితే అరవడం, ప్రతి ఒక్కరి దాని మీద ఏదో ఒకటి చెప్పారు. ఏదైనా కరెక్ట్ చేయడానికి నువ్వు కోప్పడచ్చు, కానీ జీవితాంతం కోప్పడే వ్యక్తిగా మాత్రం మనం ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు పౌరుషం గల దేవుడు. దేవుడి విషయంలో తప్పు జరిగితే మనం నెమ్మదిగా సౌమ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మనం ఖండించవచ్చు తప్పుని తప్పని. కానీ నీ యొక్క జీవితం మొత్తం ఎలా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి. అంటే లక్షణం మనలో కలిగి ఉండాలి. ఇంకొకటి సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఒకవేళ ఆ వ్యక్తి తప్పే చేసింది అనుకుందాం కదా, అనే చేసింది, ఒక్కసారి నిన్ను నువ్వు అంచుకొని పోనీలే అని మన కనుక చేత తీస్తే మృదుగా మాట్లాడితే ఏమైతే వారు తప్పులు వారు గమనించుకుంటారు. ఈ పని ప్రతి తల్లి తన కుమారుడు విషయం ఇంట్లో చేస్తారు, కానీ బయట చేయదు కదా. ప్రతి తల్లి ఇంట్లో చేస్తారు బిడ్డల విషయంలో. ఎందుకంటే కడుపు ఉంటున్నటువంటి బిడ్డలు కాబట్టి బిడ్డలు తప్పు చెప్పితే ఏం చేస్తారండి? ఏం పర్లేదు, ఇంకోటి కొనుక్కోవచ్చు కదా. అదే బయట వ్యక్తి వచ్చి పాడు చేస్తే జీవితం మనిషి కనిపించినంత కాలం సాధిస్తాం. పైన దేవుడు ఇచ్చాడని ఒక మృదువైన విశ్వాస పౌరం అనుకోవాలి. ఈ యొక్క పౌరానికి ఉన్నటువంటి మంచి 5 క్వాలిటీస్ ఏంటి? పరిశుద్ధత, నిష్కలంకంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. అలాగే ఇంకొకటి ఏమి ఉండాలి? సౌమ్యంగా మృదుగా ఉండాలి. ఇంకొకటి బలి అర్పణకి సిద్ధంగా ఉంటుంది పౌరాన్ని దేవుని బలిగా అర్పించేవారు. ఎందుకంటే పౌరంలో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో బలి అర్పించాలంటే మనం ఎలాంటి బలిని అర్పించాలి? నిర్దోషమైనది, నిష్కలంకమైనది. నిర్దోషం అంటే దాంట్లో ఏ తప్పిదం కనబడకూడదు. నిర్దోషమైనది అంటే దాంట్లో ఎటువంటి, నిష్కలంకం అంటే దాంట్లో ఎటు చెడు వంటిది చెడు దాంట్లో ఉండకూడదు కదా. అలాంటి దాన్ని దేవుని కొరకు మనం సమర్పించాలి. చాలాసార్లు మనకి దేవకాండంలో మనం చూస్తే ఏం చెప్పబడుతుందంటే కుంటిదైనా సరే గుడ్డిదైనా సరే ఏది అలాంటి వస్తువులు దేవుని కొరకు మనం అర్పించకూడదు. పరిశుద్ధమైన దేవుని కొరకు మనం ఇవ్వాలి. దేవాలయంలో ఒకవేళ నువ్వు ఏదైనా మొక్కుకున్న ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవునికి సేవ నిమిత్తం ఏది ఉపయోగపడుతుందా అది దాని ద్వారా సేవ మంచిగా జరుగుతుందా దాని కొరకు చూడాలి. లేకపోతే ఏం చేస్తాం? ఈ ఇంట్లో చాలా ఉన్నాయండి, పర్లేదు దీన్ని తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టేయండి పాస్టర్ అంటే నీ పని కాదు. కానీ దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి. అట్టి శ్రేష్టత్వం పౌరానికి ఉంది. ఈ యొక్క స్త్రీ కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో పౌరం లాంటి లక్షణాలు కలిగి ఉందంటే నువ్వు దేవునికి అర్పణగా అర్పించడానికి సిద్ధంగా ఉంటావు. లేకపోతే అర్పణకి నువ్వు పనికి రావచ్చు. అర్పణకి పనికొచ్చే వారిగా ఉండాలి ప్రతి స్త్రీ కూడా. ఎందుకు అంటే చాలా మంది వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, అందాలను బట్టి చాలా గర్విస్తాం. దేన్ని బట్టి గర్విస్తాం? ఫస్ట్ మనం అనుకున్నటువంటి బలాన్ని బట్టి. ఆ బలం అంటే ఏంటంటే అంగవైకల్యం లేదు మనలో, కాబట్టి నేను ఏమైనా చేయగలను. ఇంకోటి ధనం, ఎంత డబ్బైనా నేను ఉపయోగించి వాళ్ళని ఏం చేస్తాను? పాడు చేస్తాను అనుకుంటాను కదా. ఇంకోటి ఏమనుకుంటాం? మనం మన బిడ్డలను చూసి గర్విస్తాం. చాలా మంది నాకు 4 కుమార్తెలు ఉన్నారండి, వాళ్ళని పంపించాలంటే చాలు వాళ్ళు పని చూస్తారు కదా. మీ కుటుంబాన్ని బట్టి నాకు చాలా బలం ఉంది. అన్ని యుద్ధానికి వెళ్ళాలంటే నాకు ఏముంది? మంచి బలం ఉంది నాకు అనుకుంటాను. ఇవేవి కూడా
పనికి రావు. పరిశుద్ధత, నిష్కలంకము, నిష్కపటము, సాదృశ్యం కలిగి సౌమ్యంగా ఉంటేనే దేవునికి నీవు అంగీకారంగా ఉంటావు. ఈ బాహ్యంగా కనిపించే ఏ బలం కూడా దేవుని దగ్గర పనికి రాదు. అట్టి సుజ్ఞాలు మనం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దామండి, 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. క్రీస్తు మన కొరకు బలియాగంగా అర్పించబడ్డాడు. ఎందుకు? పరిమళ సువాసన. సువాసన అంటే మనకు చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా అనిపిస్తుంది. మనసు మురికి వాసన ఎవరు ఇష్టపడరు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే ఇక్కడ మురికి జీవితం, మన జీవితాన్ని మురికి గుడ్డతో దేవుడు పోలుస్తున్నారు కదా. వాక్యంలో మన యొక్క జీవితాలు మురికి గుడ్డతో సమానమని మన విశ్వాసం దేవుడు పోలుస్తున్నారు. మనం మురికిలో ఉండగానే మురికి అని తెలిసే వారి కొరకు, మన జీవితాల కొరకు దేవుడు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన కొరకు బలియాగంగా అర్పించబడ్డాడు. అలాంటప్పుడు దేవునికి బలియాగంగా అర్పించడానికి మనం సిద్ధపడలేమా? అలాంటి దేవుడు మిమ్మల్ని చనిపోయి మీ రక్తాన్ని చిందించమని అడుగుతున్నాడా మనల్ని? అట్లే అడగట్లేదు. ఈ ముందు నేర్చుకున్న సుగుణాలను కలిగి జీవిస్తే అప్పుడు నువ్వు బలియాగానికి ఎలా ఉండవు? సిద్ధంగా ఉండవు. అట్టి బలి అర్పణ నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటాడు. ఆయనకే రియల్గా ప్రాణాన్ని అర్పించాడు. కానీ నువ్వేం చేయాలి? నీ ప్రాణం వద్దు, కానీ నీ హృదయాన్ని, నీవు ఆ హృదయంలో ఉండే సమస్తం కదా, నీ యొక్క చెడ్డ ఆలోచన, మంచి ఆలోచన, నీ ప్రవర్తన, యథార్థ సమస్తం కూడా హృదయంలోనే ఉంది. అట్టి హృదయాన్ని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. అట్టి హృదయాన్ని కలిపే కనుక దేవుడు. అలాగే ఆ విధంగా ఏ గుణ లేకపోయినా దేవుడు ఉంటేనే చాలు. దేవుని సేవకుడు ఒక మాట చెప్పాడు అంటే అది నన్ను వర్ధిల్లింపు చేయడానికి అనుకొని విశ్వాసంలో ఎదిగినటువంటి ఒక స్త్రీ ఎవరు? సారేపోత విధవరాలు కదా. జీవనం మీకు అది లాస్ట్. దేవుని యొక్క సేవకుడు అడగగానే అది ఏం చేసింది? ఇచ్చేసింది కదా. ఇచ్చేసింది. 3.5 సంవత్సరాలు కొదువు లేకుండా సమృద్ధిగా దీవించబడింది. ఎందుకంటే దేవుని కార్యక్రమం జరుగుతుందమ్మా, ఇది చేయండి, మీరు ఇంత పాలుభాగస్తులు కండి అని మనం ఏం చేస్తాం? లోపల దాచుకోవాల్సినంత దాచుకొని ఇది లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఇవ్వడానికి మనం ముందుకు వస్తే ఆశీర్వాదం మనం పొందుకోలేదు. దేవుని పని ఎలాగైనా పర్వాలేదయ్యా, ముందు మీరు కనుక జరిపించండి, నా వంతు నా శక్తి కొలది నేనైతే ఇది చేస్తాను, ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే ఒక నా లైఫ్లో నేను నా అనుభవంలో చూసినటువంటి మా చిన్న నేను ఎప్పుడు ఈ విషయంలో ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఎగ్జాంపుల్గానే తీసుకుంటాను. భర్త వదిలేసిన బిడ్డలు పట్టించుకోకపోయినా ఆమె ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఏమైనా వాళ్ళు ఏమైనా కొనుక్కొని ఏదైనా చేయండి, ముందు తీసుకెళ్ళి దేవుని కొరకు మాత్రం ఇస్తుంది. మొన్న లాస్ట్ మే నెలలో కూడా మీటింగ్స్ అన్నప్పుడు అందరూ ఎంతో కొంత ఇవ్వనండి, వీళ్ళకే ఇల్లు గురించి అప్పు ఉంది, అయినా కానీ తీసుకుని వెళ్ళి 10,000 ఇచ్చిందంట, కొడుకులు కొనుక్కుతా ఉన్నారు ఇంట్లో. అయినా కానీ లెక్క చేయలేదు. నా అప్పులు దేవుడే తీరుస్తాడు, ఎవరేముంది అని ఎలా మారుస్తాడో తెలియదు. నేను అప్పటి వరకు బతుకుతానో లేదో కూడా తెలియదు. కానీ నాకు ఇచ్చినటువంటి అవకాశం నేను పాలుభాగస్తులు కావాలి అందులో అని. ఇంకొకటి ఏంటి సమయం గట్టిగా చాలా మంది చూస్తుంటారు, గట్టిగా గాలి వస్తే ఏడుపెట్టినట్టు చాలా పక్కన ఉంటుంది, ఎముకల్లా ఉంటాయి. అయినా కానీ మార్నింగ్ లేవగానే దేవాలయానికి వెళ్ళి ఫస్ట్ దేవాలయంలో పని చేస్తుంది. ప్రతిరోజు కూడుస్తుంది దేవాలయం. పొలం పనికి వెళ్తుంది, సాయంత్రం వచ్చిన తర్వాత వెళ్ళి పక్ష గారి దగ్గర ఆ పని చేసి అవన్నీ తుడుచుకొని వస్తుంది. ఎందుకంటే ఒకటే చెప్తుంది ఎప్పుడు, నేను ఈ రోజు పొలంలో నా పని అంతా చేసుకోవడానికి దేవుడు నాకు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, కాబట్టి నేనేం చేయాలి? దేవుడి పని కొంతన్నా చేయాలి. అలాగే ఇక్కడ సారేపోత విధురాలు దేవుని కొరకు చేసింది. ఆ కరువు 3.5 సంవత్సరాలు కొదువు లేకుండా సమృద్ధి దీవెనలు పొందుతున్నారు. అట్టి సమృద్ధిత ప్రతి వ్యక్తికి కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం దేవుని పనిని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పనిని మనం సక్సెస్ఫుల్గా చేస్తే మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ ప్రణాళిక అంతా కూడా దేవుడు సక్సెస్ఫుల్గా చేస్తాడు.
సిద్ధంగా ఉంది. మూడోది తండ్రి స్వాస్థ్యానికి అర్హురాలైంది. ఎందుకు ఇక్కడ చూసినట్లయితే కన్నీటితో ఇత్తువాడు సంతోషకాలంతో పంటను పోస్తాడని వాక్యం మనకి చెప్పబడుతుంది. అంత ధనవంతుల కుటుంబంలో పుట్టి కూడా ఆయన దేవుడు తండ్రి ఏది చెప్పాడో దాన్నే చేసింది. దేవుని మీద భయభక్తులు కలిగి జీవించింది కాబట్టి దేవుడు యోగు గారు ఏం చేశారు, కుమారులతో పాటు కుమార్తెలు కూడా స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు కదా, ఆస్తిలో పాలిభాగస్తురాలైందా. ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క స్వాస్థ్యం ఏంటి, ప్రతి విశ్వాస యొక్క స్వాస్థ్యం ఏంటి, దేవుడే పరలోకం కదా, దాన్ని సంపాదించుకోవాలి. ఆ స్వాస్థ్యానికి మనం అర్హులం కావాలి. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. నీ యొక్క ప్రయాస ఎంత ఉన్నా ఏది ఉన్నా దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి ఎప్పుడు దేవాలయంలో ఉండి దేవుని సేవలో పాల్గొగలుగుతున్నావు అవుతూ నీ యొక్క ఆత్మ దేవునితో సంతోషంగా ఉన్నప్పుడు అది ఎప్పటికీ కూడా వ్యర్థము కానే కాదు. స్త్రీల్లో కథలక ఎందుకంటే నీ యొక్క 40 సంవత్సరాల జీవితంలోనే 50 సంవత్సరాల జీవితంలోనే నీకు ఆ ఫలితం కనపడకపోవచ్చు. అయినా కానీ నువ్వు విశ్వాస జీవితంలో కదలకుండానే ఉండాలి. స్థిరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ స్వాస్థ్యానికి నువ్వు అర్హురాలు అవుతావు. అయితే యోగు 42:15లో చూసినట్లయితే ఏం చెప్పబడుతుంది, కుమార్తెలకు ఆయన తన యొక్క ఆస్తిని పంచి ఇచ్చినట్లు చూస్తున్నాం. అలాగే మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. ఇక్కడ ఏముంది, ఆ లాస్ట్ పోర్షన్లో చూస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుతుంది. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఈ శోధనలన్నిటి చేత కష్టపడే ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, టైంకి దేవాలయంలో ఉన్నావు, దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నావు, దేవుని పనిలో పాలుభాగస్తురాలు అవుతున్నావు, దేవుని సేవలో నువ్వు వాడబడుతున్నావు, దేవుని సేవకు సిద్ధంగా ఉన్నావు. అలాగే దేవుని యొక్క బలి అర్పణకు అర్పించుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు నీ యొక్క ఫలితాన్ని నీకు ఇవ్వడానికి మహిమ ఘనత ఎప్పుడు దొరుకుతుంది మనకి. అవి రెండోసారి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మన పరలోకంలోకి ఎత్తబడినప్పుడు ఆ పరలోకంలో దొరుకుతుంది మనకి మహిమ ఘనత. అప్పుడు ఆ పరలోకం వరకు వెళ్ళడానికి ఈ యొక్క జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి. అయినా కానీ ఏం చేయాలి, మనం దాకా కొరింథీయులు చదివినట్టుగా ఓపిక, సహనం, కదలకుండా స్థిరులుగా ఆధ్యాత్మిక జీవితంలో మనం జీవించాలి. ఎందుకంటే లాస్ట్ గా చూసినట్లయితే ఆ ఫలము ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12-14 వచనాలు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొక్క ఉన్నది. ఎందుకు యుగాంతంలో దేవుడు ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు ఏమైతుంది, మన క్రియలను బట్టి మనకి ఇవ్వడానికి జీతం. ఆ జీతం ఏంటి, అర్పణకు నువ్వు సిద్ధంగా ఉంటే అంగీకరించబడతావు, అర్పణకి సిద్ధంగా లేకపోతే తిరస్కరించబడతావు. అందుకే మనం ముందు నేర్చుకునే ఏ ఆత్మ ఉంది మనలో, దురాత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉంటే ఖచ్చితంగా నువ్వు అర్పణకి అర్హురాలి, దురాత్మ ఉంటే అర్పణకి మనం అనర్హులం. అర్హులైన వారందరికీ కూడా ఆయన జీతాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఆయన చేతిలో ఉంది. అట్టి జీతం ఎలా ఉంటుందంటే 14వ వచనంలో చూస్తే జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకొని వారు ధన్యులు. ఎందుకు అంటే జీవవృక్ష ఫలాలు మనకి దేవుడిస్తారు సమృద్ధిగా. ఇప్పుడు నువ్వు నీ కుటుంబంలో ఉదయం ఉండాలి, సాయంత్రం ఉండాలి, ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. కొన్ని వేసుకుంటాం కానీ ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతాం. కానీ దేవుడు మన జీవితంలో వేసే ప్రణాళిక ఎప్పటికీ కూడా ఫెయిల్ కాదు. మనం మన స్వల్పమైన ప్రణాళిక
నిష్కపటంగా పౌరుల లక్షణాలను మనము కలిగి జీవించగలుగుతాం. ఎందుకంటే వాక్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనం సర్చ్ చేసుకోవాలి ప్రతిసారి. ఎందుకంటే ఏప్రిల్ 47 ఎహెస్కేలు 47 చెప్పబోతుంది. ప్రతి దినం కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కొలత వేసుకోవాలి. ఎంతవరకు ఇంతే ఉందా విశ్వాసంలో నువ్వు ఈత పడుతున్నట్లు అంత ఉందా నీ విశ్వాసం? కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ ఆ బిడ్డ పొందుకున్నటువంటి స్వాస్థ్యాన్ని మనమును మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి ఆ పరలోక రాజ్యానికి అనుకూలం కావాలనేది ఈ యొక్క సారాంశంగా ఆ విధంగా మనం జీవిస్తూ ఆశీర్వాదాలకి అర్హులుగా మనందరూ లేచి నుంచుంటే ముగింపు పాట పాడుతూ దేవుని మహిమ పొందామని. దావీదు వలె నాట్యం ఆడి 489వ పాట. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఓకే, అందరూ కూడా తలవంచినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకునే వరకు ముగింపు ప్రార్థన చేసుకొని అటు తర్వాత పరలోక ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతున్నాడు. దయచేసి అందరూ తలవంచినట్లయితే ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత నీకే దేవా. ఈ చక్కటి నైనా సబ్బాత్ దిన ఆరాధనలో మా ప్రభువా ఈ యొక్క దినాన్ని తండ్రి ప్రత్యేకంగా తండ్రి స్త్రీల కూడికలో మా ప్రభువా మీరు మాతో మాట్లాడినటువంటి ఈ యొక్క స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా,
స్త్రీలు కలిగి ఉండాల్సినటువంటి గుణ లక్షణాలను నాయన నీ యొక్క సేవకురాల ద్వారా బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా మేమందరము కూడా తండ్రి యథార్థ హృదయమును మా ప్రభువా నాయన మేము అంతరంగ సౌందర్యమును కలిగిన బిడ్డలుగా మేము ఉండుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి నాయన ఈ లోక రీతిగా యోగు భక్తుని ఏ రీతిగా అయితే నాయన ఆదరణగా తీసుకుంటామో తండ్రి విశ్వాసంలో కూడా నాయన అదే రీతిగా వారి యొక్క కుమార్తెలను బట్టి కూడా మా ప్రభువా మేమందరము కూడా తండ్రి మా యొక్క నడవడికను సరి చేసుకునే కొరకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన యొక్క పరిశుద్ధ ఆరాధనలో నాయన సహాయకులుగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ ముఖ్యంగా స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన బిడ్డలకు కావలసిన ఓర్పును సహనమును మంచి ఆరోగ్యమును బలము శక్తిని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా కుటుంబంలో మా ప్రభువా వారికి కలిగిన తలాంతుల ద్వారా తండ్రి నాయన ఆత్మీయంగా కుటుంబాన్ని బలపరచుట కొరకు సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు. మా ప్రభువా నాయన స్త్రీ ద్వారా మా ప్రభు తండ్రి కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా నాయన ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో మా ప్రభువా వారి వారి కుటుంబాలను తండ్రి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభువా నాయన యొక్క లాలపేట సంఘమును అలాగే తండ్రి మీరు ఏర్పాటు చేసుకునేటువంటి నాయన ఆయా ప్రాంతాల్లో తండ్రి నాయన ఈ యొక్క సువార్త జరుగుతున్నటువంటి నాయన ఆరాధనలు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క స్థలాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని నాయన త్వరలో మా ప్రభు తండ్రి ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క నాయన దినములలో మా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభు తండ్రి నాయన వారిని వారు తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించేటువంటి బిడ్డలుగా బిడ్డలందరికీ కావాల్సినటువంటి రక్షణ, బిడ్డలందరికీ కావాల్సినటువంటి జ్ఞానము, బిడ్డలందరికీ కావాల్సిన చక్కటి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తూ గొప్ప దేవుడివి నీకు తండ్రి నాయన ఇప్పటి వరకు మాట్లాడినటువంటి స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నీ చిత్తమైందే నాయన ఈ సమయంలో తండ్రి ఇక్కడ నుండి ఈ యొక్క స్థలం నుండి మేము బయటకు వెళుతున్నప్పుడు మా ప్రభువా నాయన నిండైనటువంటి దీవెనలతో మేము ఈ యొక్క స్థలం నుండి వెళ్ళేందుకు సహాయం చేయండి తండ్రి. నాయన నీ చిత్తమైతే మరొక పర్యాయం తండ్రి మేమందరం సంఘముగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచేటువంటి సమయం వరకు మీ యొక్క కృపా కనికరాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులను మీరు క్షమించు ప్రకారం మా రుణాలను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనందరికీ మరి ముఖ్యంగా ఈ యొక్క సబ్బాతు దినాన్ని తండ్రి నాయన స్త్రీల కూడికగా జరిపించినటువంటి నాయన ఈ యొక్క సంఘ బిడ్డలకు నిస్సావకురాలికి అలాగే మా ప్రభా ప్రపంచమంతా నాయన మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నటువంటి నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీమూర్తికి అలాగే నిన్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.